ఈ ప్రపంచంలో భయం, కష్టం, నిరాశ మనల్ని వెంటాడుతున్నప్పుడు ఒకే ఒక పేరు మనకు ధైర్యం ఇస్తుంది. ఆ పేరు ఆంజనేయ స్వామి. జయ హనుమాన్ అని మనసారా పలికితే మనలో ఒక అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. ఆ శక్తి భక్తి, ఆ శక్తి నమ్మకం, ఆ శక్తే దైవానుగ్రహం. ఇది కేవలం ఒక దేవుడి కథ కాదు. ఇది భక్తి ఎలా మనిషిని అజేయుడిగా మార్చుతుందో చెప్పే గొప్ప గాథ. ఈ కథ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మన వీడియోకి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం అంజన అనే దేవకన్య భూమిపై జన్మించింది. ఒక శాపం వల్ల ఆమె వానర రూపంలో జీవించాల్సి వచ్చింది. ఆమె భర్త కేసరి వానరుల రాజు. ఇద్దరూ కలిసి పరమేశ్వరుడిని కఠినంగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు భక్తిని చూసి శివ ప్రసన్నుడయ్యాడు. వాయుదేవుని ఆశీర్వాదంతో అంజనాకు ఒక దివ్య బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డే హనుమంతుడు. అపారమైన శక్తి, ధైర్యం, భక్తి కలిగిన మహావీరుడు. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అసాధారణ శక్తులను చూపించాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడిని చూసి అది ఒక పండని అనుకున్నాడు. ఆలోచించకుండా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇది చూసి దేవతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడు ఇంద్ర తన వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేశాడు. హనుమంతుడు నేలపై పడిపోయాడు. ఇది చూసి వాయుదేవుడు కోపంతో గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. ప్రపంచమంతా ఊపిరాడక నిలిచిపోయింది. దేవతలు వెంటనే వచ్చి హనుమంతుడిని బ్రతికించారు. అతనికి ఎన్నో వరాలు ఇచ్చారు. అపారమైన బలం, అజేయత్వం, చిరంజీవిత్వం. కానీ ఒక ఋషి అతని అల్లరిని చూసి శాపం ఇచ్చాడు. నీ శక్తిని నువ్వు మర్చిపోతావు, ఎవరో గుర్తు చేస్తేనే గాని అది నీకు గుర్తు రాదు అని చెప్పి ఒక శాపం ఇచ్చారు. కాలం గడిచింది. ఒకరోజు అడవిలో తిరుగుతున్న హనుమంతుడు ఇద్దరు యువరాజులను చూశాడు. వారు ఎవరో కాదు, రామ మరియు లక్ష్మణుడు. వారి దివ్య తేజస్సు చూసిన వెంటనే హనుమంతుడు హృదయం భక్తితో నిండిపోయింది. అతను నమస్కరించి, ప్రభు, నేను మీ సేవకుడిని అని అన్నాడు. ఆ క్షణం నుంచే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన రాముడి సేవకే అంకితం అయ్యింది. ఇంతలో రావణుడు సీతమ్మను అపహరించాడు. ఆమె లంకలో బంధించబడి ఉంది. రాముడు ఆమె కోసం వెతుకుతూ వానర సైన్యంతో కలిసి సముద్రం దగ్గరకు చేరాడు. కానీ ఆ విశాల సముద్రాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి చెప్పాడు, నీ అసలు శక్తిని గుర్తు చేసుకో అని అన్నారు. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుడు అంతర్ముఖ శక్తి మేల్కొంది. అతను తన మహాకాయ రూపాన్ని ధరించి ఒకే దెబ్బకు ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. లంకలో ఎన్నో అడ్డంకులను దాటుతూ చివరికి అశోక వాటికలో సీతమ్మను కనుగొన్నాడు. ఆమె బాధలో ఉన్న రాముడిపై నమ్మకం కోల్పోలేదు. హనుమంతుడు ఆమెకు రాముడి ఉంగరం ఇచ్చి ధైర్యం చెప్పాడు. తర్వాత రాక్షసులతో యుద్ధం చేశాడు. అతని వీరత్వాన్ని చూసి రావణుడు అతన్ని బంధించి అతని తోకకు నిప్పు పెట్టించాడు. కానీ అదే నిప్పును హనుమంతుడు తన ఆయుధంగా మార్చి లంక అంతా అగ్నితో దహనం చేశాడు. తరువాత తిరిగి రాముడి దగ్గరకు వెళ్ళి సీతమ్మ గురించి వివరించాడు. రాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బ్రతికించడానికి సంజీవని అనే ఔషధం అవసరమయ్యింది. అది హిమాలయాల్లో మాత్రమే లభిస్తుంది. హనుమంతుడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ ఏది సంజీవని మొక్కో గుర్తించలేకపోయాడు. ఆలస్యం చేయకుండా మొత్తం పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ ఔషధంతో లక్ష్మణుడు మళ్ళీ ప్రాణం పొందాడు. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ గర్వపడలేదు. అతను ఎప్పుడూ చెప్పేది ఒకటే, నేను రాముడి సేవకుడిని మాత్రమే. అదే అతని గొప్పతనం, అదే అతని మహిమ.
హనుమంతుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. భక్తి ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదు. మనలో శక్తిని మనమే గుర్తించాలి. వినయం ఉన్నవాడే నిజమైన వీరుడు అని. దేవుడిపై నమ్మకం ఉంటే జీవితంలో ఏ కష్టమైనా దాటవచ్చు. మీరు కూడా ప్రతిరోజు హనుమంతుడిని స్మరించండి. మీ జీవితంలో ధైర్యం, శాంతి, విజయం తప్పకుండా వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.